ప్రార్థన చేసుకుందామండి. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, సభలలో రెండవ దినానికి మమ్మల్ని చేర్చారు. ఈరోజు కూడా శక్తి కలిగిన నీ మాటలను ధ్యానించగలిగే నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు మేలు కలుగునట్లుగా నీకు మహిమకరంగా ఈ వాక్య పరిచర్యను జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ, నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలతో నాయన నాతోనూ మీ పిల్లలందరితోనూ మాట్లాడమని మిమ్మల్ని కోరుకుంటూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు కూడా దేవుని సంకల్పాన్ని ఆయన పిల్లలుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే, దేవుని మాటలు ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోగలిగినంత సులువుగానే మన కళ్ళ ముందు కనపడుతున్న వస్తువులతో, పక్షులతో, జంతువులతో, వృక్షాలతో, మానవ సంబంధాలతో, ఇలా దేవుడు మన కళ్ళ ముందు కనబడుతున్న వాటిని తీసుకునే మాట్లాడాడే తప్ప మనకు తెలియని దాని గురించి ఏమీ మాట్లాడలేదు ఆయన. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తన మాటలను సులువుగా మనకు అర్థం చేసుకునే స్థితిలోనే కళ్ళ ముందు పెట్టాడు. అంటే ఆయన సంకల్పం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో, మనం ఎలా మన మార్పును ముందుకు తీసుకుని వెళ్ళాలో దేవుడు చాలా క్లియర్గా వ్రాయించి పెట్టాడు. ఇందులో మనకు అర్థం కానిదంటూ ఏమీ లేదు. అప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న పిల్లలకి ఆ అనే అక్షరం ఎలా పలక నిండుగా ఒక ఉపాధ్యాయురాలు పెట్టి కళ్ళ ముందు పెడుతుందో, అలాగే దేవుడు తనకు కావలసిన విషయాన్ని అంత పెద్దగా క్లియర్గా మన కళ్ళ ముందు పెట్టాడు. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిమంది అయితే, పర్వాలేదులే ఎలా ఉన్నా దేవుడే అడ్జస్ట్ అవుతాడు, దేవుడు కొరకు మనం బ్రతకలేవులే, బైబిల్లో చాలా ఉంటాయి, అవన్నీ మనం ఏం చెయ్యగలము అని నిర్లక్ష్యాన్ని వహిస్తూ జీవితంలో ముందుకు వెళుతున్నవారు మరికొద్ది మంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనం చెయ్యలేనిది మనకు చెప్పనే చెప్పడు. మన వల్ల కాని భారాన్ని ఆయన మన భుజాల మీద మోపడు. ఒక తండ్రిగా నీ పిల్లలకు పని చెప్పేటప్పుడు వారి సామర్థ్యాన్ని బట్టి నువ్వు పని చెప్తావే తప్ప, వారు చెయ్యలేని పని నువ్వు ఎలా చెప్పవో ఒక తండ్రిగా దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనము చెయ్యలేనిది ఆయన చెప్పడు. అలాగే మనం భరించలేని శోధనలు మన జీవితంలోనికి రావు. నువ్వు తట్టుకోగలవు అన్నప్పుడే ఆ కష్టం, ఆ శోధన నీ మీదికి వస్తుంది. తట్టుకోలేనంతగా దేవుడు ఎవరిని శోధించడు. చాలాసార్లు మన సామర్థ్యం మనకు తెలియకపోవటం వల్ల మనను గురించి మనం తక్కువగా అంచనేస్తూ, మన కళ్ళ ముందున్న డబ్బును ఎక్కువగా ఊహించుకుంటూ, మన కళ్ళ ముందున్న
ఈ ప్రకృతిని గొప్పది అనుకుంటూ మన సామర్థ్యాన్ని మనం తెలియకుండానే ఏమోనండి ఇదంతా నా వల్ల కాదు అని భక్తిని కూడా మనం పక్కకు పెట్టేశాం ప్రేమన వారలారా. దయచేసి మీరు బాగా ఆలోచించండి. ఒక బంకమట్టి ముద్దను తీసుకొని ఈ మట్టిని 10 రూపాయలకు నేను అమ్ముతాను అని నువ్వు అనుకుంటే, ఇదిగో ఈ మట్టి తీసుకోండి 10 రూపాయలకి అని ఎవరినైనా మీరు అడిగి చూడండి, తీసుకోరు ప్రేమన వారలారా. కానీ అదే బంకమట్టితో ఒక మంచి పక్షి రూపాన్నిచ్చి దానికి రంగేసి చూడండి, ఇంట్లో పెట్టుకోవడానికి 50 రూపాయలు పెట్టుకుంటారు ప్రేమన వారలారా. అదే బంకమట్టికి ఆకారాన్నిచ్చి రంగేసిన తర్వాత దాన్ని అరిచేటట్లుగా చేసి చిన్న టెక్నాలజీ దానికి జోడించారనుకోండి, దాని ఖరీదు ఎంత అవుతుందో తెలుసా? 100 రూపాయలు అవుతుంది ప్రేమన వారలారా. 100 రూపాయలు అవుతుంది. చూసారా? ముందు బంకమట్టి దానిని మారుస్తున్న కొలది ఏమవుతుంది? విలువ పెరుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. అలాగే మనం కూడా మట్టి మనుషులం అనుకుని మన వల్ల ఏది కాదనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వు మార్చుకున్న ప్రతిసారి నీ విలువ పెరుగుతుంది అని నువ్వు గ్రహించాలి. ఒక బంకమట్టిని గురించి మనిషి ఆలోచిస్తేనే దానికి ఇంత విలువనిచ్చినప్పుడు నీ జీవితాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను నువ్వు మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే నీ విలువ అమాంతం పెరుగుతుంది ప్రియమైన వారలారా. దాన్ని గుర్తించకపోవటం వల్ల మన జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడు కూడా మన విలువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. రే నాయనా, నిన్ను నువ్వు మార్చుకో, నీ విలువ పెరుగుతుంది అని ఒక ఉన్నత స్థితిలోనికి ఆయన తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనమేమనుకుంటున్నామంటే, ఇది నా వల్ల కాదు, అది నా వల్ల కాదు. ఇక పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఏదో వినమంటే వింటాను, కానీ ఇలా బ్రతకటం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? అంటే మనల్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు గనుకనే మన విలువ పెరగట్లేదు ప్రేమన వారలారా. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే దేవుడు ఎలా మనల్ని మారమంటున్నాడు, మన మార్పును ఆయన ఎలా కోరుకుంటున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడిన కొన్ని చక్కటి సందర్భాలను దయచేసి చూడండి. 13వ అధ్యాయము 1వ వచనం. లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, సమాజంలో జరుగుతున్నవన్నీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాయి. పిలాతు ఏం చేశాడు అంటే, వారు నమ్ముతున్న దేవతలకు బలులు అర్పిస్తున్నప్పుడు జంతువుల రక్తమే కాదు, మనుషుల రక్తాన్ని కూడా ఇవ్వగలిగితే ఆ బలి మరింత శ్రేష్టమైనదిగా మారిపోతుంది అని అక్కడుంటున్న గలిలయలో కొందరి రక్తమును బలులలో కలిపి అర్పించాడు. ఇది యేసుక్రీస్తుకు చెప్తున్నారు. యేసుక్రీస్తుకు చెప్పటంలో వారి ఉద్దేశం ఏంటంటే, ఒక దేవతకు వారి రక్తాన్ని కలిపే ఒక దౌర్భాగ్యపు చావును వారు చచ్చారు అంటే నిజంగా వారు పాపులు కదా, అందుకే అలా చచ్చిపోయారు అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చెబుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట చూడండి, 2వ వచనం. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా?
అలా చనిపోయారు గనుక గలిలయలో ఉన్న వారందరికంటే పాపులు గనక అలా చనిపోయారని మీరు తలంచుచున్నారా? ఒకవేళ మీరు అలా తలంచితే కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే చనిపోయిన వారిని పాపులు అనుకుంటూ బ్రతుకున్న వారు ఏమనుకుంటున్నారంటే మనం నీతిమంతులం గనక అలా చావలేదు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే, మీ ఆలోచన చాలా తప్పు. ఒకవేళ మీరు కూడా మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే చత్తురు, మరణిస్తారు, జాగ్రత్త అన్నాడు. అంటే బ్రతికున్న వాడికి చనిపోయిన వారిని చూచి ధైర్యం వస్తుంది. రావలసింది ధైర్యం కాదు ప్రియమైన వారలారా, భయం. మనం ఎందుకు ధైర్యంగా ఉంటామంటే వాడు ఏ పాపం చేశాడో అందుకే అలా చచ్చాడు. అంటే నేను చావలేదు గనుక నేను నీతిమంతుణ్ణి అనుకుంటాం ప్రియమైన వారలారా. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో నువ్వు కూడా పాపివే, కాకపోతే వాడి చావును చూచి నువ్వు మారుతావని దేవుడు నీకు అవకాశం ఇవ్వడానికి నిన్నుంచాడే తప్ప నువ్వు నీతిమంతుడవని కాదు. ఇదిగో వాళ్ళకంటే మీరే భయంకరమైన పాపులు. ఒకవేళ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మీరందరూ కూడా అలాగే నశిస్తారు, జాగ్రత్త అన్నాడు ప్రియమైన వారలారా. ఈ విషయం తీసుకుని వచ్చిన వారికి చాలా భయం కలిగింది ప్రియమైన వారలారా. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు తలకిందులైపోయాయి. ఇక మరొక విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడు, దయచేసి చూడండి. 4-5 వచనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, మరియు సిలోయేలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? పై వచనంలో పాపులని తలంచుచున్నారా అన్నాడు. క్రింది వచనంలో ఏమన్నాడు? అపరాధులని తలంచుచున్నారా అన్నాడు. అంటే పాపులు వేరు, అపరాధులు వేరు ప్రియమైన వారలారా. గలిలయలో ఉన్న వారిని గురించి పాపులు అన్నాడు. యెరూషలేములో ఉన్న వారిని సూచిస్తూ ఏమంటున్నాడంటే అపరాధులని మీరు తలంచుచున్నారా అన్నాడు. పాపులకు అపరాధులకు ఉన్న స్పష్టమైన తేడా ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, లోకంలో ఉన్నవాడు పాపము చేస్తే పాపి, వాడు పాపం చేశాడు గనక పాపులు. రక్షణలోనికి వచ్చిన తర్వాత పాపము చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే మీరు అపరాధులు అంటున్నాడు. మీరు అపరాధులు అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు చట్టంలోనికి వచ్చాం, ఆ చట్ట ప్రకారంగా మనం లేవు అనుకోండి, అపరాధి అపరాధి అపరాధి. యేసుక్రీస్తు మన పాపముల నుంచి మనల్ని విమోచించాడు. మనం ఒక చట్టంలోనికి వచ్చాం, ఈ 66 పుస్తకాల చట్టంలోనికి వచ్చాం, ఆజ్ఞలలోనికి మన జీవితాన్ని తెచ్చుకున్నాం. మరి ఆజ్ఞలను పాటించకపోతే బైబిల్ ప్రకారంగా మనం ఎవరము? అపరాధులము. అపరాధులము. అందుకే గలిలయ ప్రాంతాలు యేసుక్రీస్తును ఎరుగని ప్రాంతాలు, ధర్మశాస్త్రాన్ని ఎరుగని ప్రాంతాలు. అందుకే పాపులు అన్నాడు. యెరూషలేము పరిసర ప్రాంతాలంటే ధర్మశాస్త్రం తెలుసు, అక్కడ ఎవరు నివసించేవారు? యూదులు. కాబట్టి అపరాధులని మీరు తలంచుచున్నారా అంటున్నాడు ప్రేమన వారలారా. కాబట్టి యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగింది, పాపములో నుంచి మనం బయటికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆజ్ఞలు మీరుతున్నప్పుడు ఆ చట్ట ప్రకారంగా మనల్ని దేవుడు, ఇదిగో నా ఆజ్ఞలు మీరుతున్నారు గనక మీరు అపరాధులు అంటున్నాడు.
అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 2 పదాలు ఉపయోగించబడతాయి. మనము పాపముల చేతను అపరాధముల చేతను. 2 ఒకటైతే 2 వేరువేరుగా ఎందుకు చూపిస్తున్నాడు? మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉండగా అన్నాడు ప్రియమైన వారలారా. అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మనము దేవునిలో నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే దుష్టుడు లోకములో ఉన్న వారిని మాత్రమే కాదు, దేవులో ఉన్న మనల్ని కూడా శోధిస్తున్నాడు. వాడు లేఖనాలలో నుంచి మరలా లోకములోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యెరూషలేములో అదే జరిగింది. యూదులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో సిలోయేము ప్రాంతంలో గోపురము పడి 18 మంది చనిపోయారు. ఇప్పుడు మీరు వారేమో అపరాధులు మేము కాదని మీరు తలంచుచున్నారా? లేదు, మీరు కూడా మారు మనస్సు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశింతురు. చూడండి తర్వాత మాట, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు, మీరందరూ అలాగే నశింతురు అని మరలా మారు మనస్సును గురించిన ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు ప్రేమన వారలారా. మారు మనస్సును గురించిన ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు. ఏమండి, ఆల్రెడీ బాప్తిస్మాన్ని మన మనస్సును మార్చుకునే కదా తీసుకున్నది. మరలా మారండి అంటున్నాడు. ఏంటి ప్రియమైన వారలారా, మీరు కూడా మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? పరలోకాన్ని ఖాళీగా అయినా పెడతాను, కానీ అర్హత లేని ప్రతి ఒక్కరిని అక్కడికి తీసుకొని వెళ్ళను అంటున్నాడు ప్రేమన వారలారా. మనకున్న ధైర్యం ఏంటి అంటే, లోకంలో వాక్యానుసారంగా ఎవరు బతుకుతున్నారు? ఎవరు బతుకుతున్నారు? ఎవరికి లేనిది భక్తి నాకెందుకు? ఇదిగో ఎవరు బతకటం లేదంటే దాని అర్థం ఏంటంటే ఎవ్వరూ బతకలేరు అని మనమే ఊహించుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమే ఊహించుకున్నాం. ఆలోచించండి. వాక్యాన్ని బోధించేవారు కూడా ఇదిగో యేసుక్రీస్తులా బ్రతుకుతామో మనం, ఆయన ఎంత గొప్పోడు అని ఒకవైపు ఆయన గొప్పతనాన్ని చెబుతూ ఏం చేస్తున్నారు అంటే, మనం ఆయన వల్ల బతకటం మన వల్ల కాదండి అంటున్నారు. చెప్పేవాడే ఆయన స్థాయిలోనికి మనం వెళ్ళలేము అన్నప్పుడు ఏమండి, అసలు బ్రతకాలన్న ఆశ మనిషికి ఉండదు ప్రేమన వారలారా. కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు చూస్తే, నా ఆజ్ఞలు భారమైనవి కాదు, సులువైనవి, తేలికైనది నా కాడి. అంటే నీ వల్ల అవుతుంది అని ఆయన చెబుతున్నాడు. మన వల్ల కాదు అని మనం అందరం అనుకుంటున్నాం ప్రేమన వారలారా కదా. మిమ్మల్ని నేనేమనను, నన్ను మీరేమనరు. చూసారా? చెప్పేవాడు సేఫ్ సైడ్లో ఉంటున్నాడు, వినేవారు కూడా సేఫ్ సైడ్లో ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, నేనేం చేసినా మీరేమనొద్దు, మీరు ఎలా ఉన్నా నేనేమనను. ఎంత హ్యాపీగా ఉంది కదా. సమాజం ఎలా ఒక రాజీని కుదుర్చుకొని బతుకుతుంది ప్రేమన వారలారా. ఒక రాజీ పడిపోయాం మనం. ఏం కాదులే అని. ఎవడి పరిశుద్ధ గ్రంథంలో అలా ఉంటే బాగుండు ప్రియమైన వారలారా. దేవుడు మాత్రం అలా రాయించలేదు. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అంటున్నాడు, చంపుతానేమో కానీ పరలోకానికి మాత్రం రానివ్వను అంటున్నాడు ప్రియమైన వారలారా. ఏమంటే చాలాసార్లు అండి బైబిల్ చదువుతున్నప్పుడు ఏడుపు వస్తుంది ప్రేమన వారలారా.
మీకు అలాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ చాలాసార్లు ఏడుపు వస్తుంటుంది. ఎందుకో తెలుసా? దేవుడిక్కలు ఇలా రాయిస్తే నా బ్రతుకెందుకు ఇంకా ఆ స్థాయిలోనికి వెళ్ళట్లేదు, ఇంకా ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎక్కడ జరుగుతుంది పొరపాటు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎలా అధిగమించాలి? ఒకవైపు మహాలోకానికి వెళ్ళాలి అన్న ఆశ మనలో ఉంది. దానికి తగినట్లుగా మన జీవితాలను ఇంకా ఎన్నిసార్లు సరి చేసుకోవాలి. ఎందుకంటే మారణం అనగానే ఏదో ఒక్కసారి కాదు ప్రియమైన వారలారా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో నిన్ను నువ్వు మార్చుకోవాలి అని చెబుతున్నాడు ప్రియమైన వారలారా. ఒక భర్తకు అనుగుణంగా భార్య తనను తాను మార్చుకుంటూనే ఉంటుంది ప్రియమైన వారలారా. ఒక భార్యకి ఇష్టంగా భర్త తనను తాను మార్చుకుంటూనే ఉంటాడు ప్రియమైన వారలారా, మార్చుకుంటూనే ఉంటాడు. ఆలోచించండి. అంటే ఈ మార్పు ఒక పరిపూర్ణ దశలోనికి వెళ్ళేంత వరకు కొనసాగుతుండాలి. మనం ఏ మైండ్ సెట్తో ఉన్నామంటే, మారే కదా నేను బాప్తిస్మాన్ని తీసుకుంది, ఇక మారవలసిన అవసరత ఏముంది అనుకుంటాం. మార్పు అనేది ఒక్కసారి వచ్చేది కాదు ప్రియమైన వారలారా. బాప్తిస్మము తీసుకోవడానికి ముందు ఇదిగో నిర్ణయం తీసుకున్నావు. ఏమని? నేను దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకున్నావు. నా మనస్సును నేను మార్చుకుంటున్నాను, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకున్నావు. మరి బాప్తిస్మము తీసుకున్న తర్వాత చాలా విషయాలలో నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏం జరుగుతుండాలి? మార్పు జరుగుతూ ఉండాలి ప్రియమైన వారలారా. ఏమండి, నేను బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నానండి, నిర్ణయం తీసుకున్నాను అంటే రేపటి నుంచి నేనేం చేయాలి? రేపటి నుంచి ఏం చేయాలంటే 5 గంటలకు నిద్రలేచి గ్రౌండ్కి వెళ్ళి 10 రౌండ్లు కొట్టి ఇంటికి వచ్చి ఇదిగో పూరీలు దోశలు పెట్టింది అనుకోండి భార్య, లేదు లేదు నిన్న నేను ఏమి నిర్ణయం తీసుకున్నాను అంటే బరువు తగ్గాలనుకుంటున్నాను, ఈ టిఫిన్ చేయను, రాగి జావ ఒకటి ఉంటే నాకు అని రాగి జావ తాగుతూ ఉండాలి. మళ్ళీ మధ్యాహ్నం కాగానే ఒకవైపు చేపల వేపుడు, ఒకవైపు చికెన్ ఫ్రై ఉందనుకోండి, లేదు లేదు నేను తినను, ఇదిగో ఈరోజు వండితే వండావు కానీ లేదు నేను బరువు తగ్గాలనుకుంటున్నాను కాబట్టి పెరుగన్నం ఇవ్వు, మజ్జిగతో తింటాను అన్నప్పుడు భార్య ఏమనుకుంటుందంటే, అమ్మో ఈయన మారుతున్నాడండి. మళ్ళీ సాయంకాలం ఏదో పకోడీ తీసుకొచ్చి తినండి అన్నారనుకోండి, ఎంత మాట పకోడీ కాదు, నాకు పండ్లు పెట్టు, ఈరోజు రాత్రికి నేను ఫ్రూట్సే తింటాను అన్నాడు అనుకోండి, అమ్మో ఈయన తగ్గేటట్టే ఉన్నాడు, నిర్ణయం తీసుకున్నాడు, ఈ రోజైతే ఇదిగో తనను తాను మార్చుకుంటున్నాడు, తనను తాను మార్చుకుంటున్నాడు. ఉదయం టిఫిన్ పెడితే వద్దన్నాడు, మధ్యాహ్నం చేపల ఫ్రై వద్దన్నాడు, ఈవినింగ్ మరలా నేనేదో పకోడీ పెడితే వద్దన్నాడు. మారుతున్నాడండి. ఇది మార్పు. మళ్ళీ తెల్లవారింది, మళ్ళీ తెల్లవారగానే ఏమండి మీరు గ్రౌండ్కి వెళ్తానన్నారు కదా అనేసరికి నోరు ముయ్ అని పడుకున్నాడు అనుకోండి, అప్పుడు భార్య ఏమనుకుంటుందంటే, ఓహో ఇది ఒక్కరోజా, మరి ఈ మాత్రం దానికి నిన్న కూడా పడుకోవచ్చు కదా, ఈ మాత్రం దానికి నిన్న కూడా పడుకోవచ్చు కదా. లేవగానే టిఫిన్ ఏం చేసావు అంటే ఏం చేయలేదండి రాగి జావ అంటే బుద్ధుందా? అసలు నిన్న రాగి జావ తాగినందుకే నీరసం వచ్చింది నాకు అని వెంటనే ఫోన్ తీసుకొని ప్లేటు పూరి, ప్లేటు వడ, ప్లేటు దోశ ఆర్డర్ పెట్టుకొని 3 మిగిల్చకుండా భార్యకు కూడా ఏముంచకుండా తిన్నాడు అనుకోండి, భార్య ఏమనుకుంటుంది? అయితే మధ్యాహ్నానికి మళ్ళీ చేపల ఫ్రై చేయాల్సిందే. చూసారా? నవ్వొస్తుంది కదా.
మన మార్పు కూడా దేవుడికి అలానే కనబడుతుంది ప్రేమన వాళ్ళారా. మన మార్పు కూడా దేవుడికి ఎలా కనపడుతుందంటే, ఏదో ఒకరోజు హడావుడి చేసినట్లుగా మరలా ఎప్పటి జీవితాలలోనే కొనసాగుతున్నట్లుగా కనబడితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒరే, నిర్ణయం తీసుకున్నారు కదరా, ఏది ఆ మార్పు? నిర్ణయం అయితే తీసుకున్నారు, బాప్తిస్మాన్ని తీసుకున్నారు, మారతానని నాకు మాట ఇచ్చారు. మరి ఆ మార్పు మీ జీవితాలలో ఎందుకు కనబడటం లేదు అని రే అనుకోవటంతోనే ఆగిపోయారు మీరు. మారండి అని చెప్తున్నాడు ప్రేమన వారలారా. మీరు మారు మనసు పొందని ఎడలంటే, ఇదిగో మీరు నిర్ణయం తీసుకొని ఆగిపోయారు, నిర్ణయం తీసుకొని ఆగిపోయారు. ఏది మార్పు మీలో? మిమ్మల్ని మీరు మార్చుకునే ఈ క్రమాన్ని గురించి ఏమైనా మీరు ఆలోచించారా? అందుకే ఇదిగో చట్టంలోనికి వచ్చారు, మారుతానని మాట ఇచ్చారు, ఏ మార్పు లేకుండానే కంటిన్యూ అవుతున్నారు. మీరు అపరాధులవుతున్నారు. ఏమండి, పాపులకు వెంటనే క్షమాపణ ఉంటుంది ప్రేమన వారలారా, అపరాధులకు కష్టం ప్రేమన వారలారా, కష్టం. అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, అందులో మన పిల్లవాడు ఒకడు ఉన్నాడు, పక్కింటి వాడు ఒకడు ఉన్నాడు. ఎంత చెప్పినా వీళ్ళు ఇలా చేస్తానంటే గబగబా వెళ్ళి పక్కింటోని కొడతామా, మన పిల్లోని కొట్టుకుంటామా ప్రేమన వారలారా? ఏం చేస్తాం చెప్పండి? మన పిల్లోని కొడతాం ప్రేమన వారలారా. పక్కింటి వాళ్ళని ఏమనం, ఒరే నీ బుద్ధి సరిగా ఉంటే వాడి దగ్గరికి ఎందుకు వెళ్తావురా అని మన వాళ్ళని దండిస్తాం. మీకు అర్థమైతే, లోకంలో తప్పు చేస్తే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా గురించి తెలియదు కదా వాళ్ళకి అని మనం తప్పు చేస్తే అపరాధులమై మనల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే నీకు తెలీదా, నువ్వు నా కుమారుడివి, నువ్వెందుకు అలా చేస్తున్నావు అని 2 దెబ్బలేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమన వారలారా. మనమేమో లోకాన్ని చూసి జాలి పడుతుంటాం, అయ్యో 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 అని. కానీ నిజంగా మన బ్రతుకును చూసి మనం జాలి పడాలి ప్రేమన దేవుని పిల్లలారా. కారణం ఏంటి అంటే, ఇదిగో అపరాధులుగా మారిపోతున్నాం. ఆ అపరాధులుగా మారిపోయి నశించడానికి వెళ్ళిపోతున్నాము అని ఇదిగో యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే ఎన్నో అనుకున్నాం కానీ అవన్నీ మన జీవితంలోనికి రావట్లేదు ప్రేమన వారలారా. ఒక బరువు తగ్గడానికి ఒక 3 నెలలు, ఒక 6 నెలలు ఎలా కోర్సు ఉంటుందో, ఆ కోర్సు మీద ఎలా దృష్టి పెట్టాలో, మనకిష్టమైనవన్నీ ఎలా వదులుకోవాలో, సమయాన్ని చూసుకొని ఎలా ఆహారాన్ని మితంగా తినాలో, ఎలా మన నిద్ర సమయాన్ని భంగం కలిగించకుండా ఇదిగో డాక్టర్ చెప్పినట్లుగా ఆ విధి విధానాలను ఎలా పాటిస్తున్నామో, బరువు తగ్గడానికి ఇన్నుంటే ప్రియమైన వారలారా, ఇదిగో మనం మార్పు ఎంతవరకు తీసుకుని వెళ్ళాలి అని చెబుతున్నాడు అంటే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఈ మార్పు, ఈ మారు మనసు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలట? క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు అంటున్నాడు ప్రేమన వారలారా. బాప్తిస్మము పొందిన తర్వాత మనల్ని మనం మార్చుకుంటూ సరిదిద్దుకుంటూ
క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడునంత వరకు నిన్ను నువ్వు మార్చుకోవలసిందే. నిన్ను నువ్వు మార్చుకోవలసిందే ప్రేమన వారలారా కదా. పౌలు గారు అంటున్నారు, నీ లక్ష్యం ఏంటో తెలుసా? క్రీస్తు స్వరూపము నాలో ఏర్పడాలి. మరి క్రీస్తు స్వరూపము నాలో ఏర్పడాలి అంటే ఏం చేయాలంటే నన్ను నేను మార్చుకుంటూనే ఉండాలి. నన్ను నేను మార్చుకుంటూనే ఉండాలి. ఇదిగో అపరాధులను మీరు తలంచుచున్నారా? మీరు కూడా మారు మనసు పొందని ఎడల అని మనకు కూడా చెబుతున్నాడు. అంటే ఏమండి, మనం కూడా మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రియమైన వారలారా. మనం ఎంతగా మారాలి అంటే యేసుక్రీస్తు స్వరూపము మనలో ఏర్పడునంత వరకు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటే యేసుక్రీస్తు స్వరూపం అనగానే వెంటనే మనలోనికి వచ్చేది ఏంటో తెలుసా? ఆయనలాగా మనలా మారుతామా? ఆయనలా మనం మారగలమా? దుష్టుడు ఇక్కడే ఆయనకు మనకు దూరాన్ని పెంచాడు ప్రేమన వారలారా. ఆయనలా మనం మారగలమా? ఆయనలా మనం బ్రతకగలమా? ఆయన ఎంత గొప్పవాడు అని ఆయనని ఎక్కడికో పెట్టి మన వల్ల కాదు అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు అంటే ఇదిగో క్రీస్తు స్వరూపము ఏర్పడాలి, ఏర్పడుతుంది. ఇదిగో దాని కొరకే నేను ప్రయత్నం చేస్తున్నాను, అది అవుతుంది అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు ప్రేమన వారలారా. అది అవుతుంది అనడానికి ఒక ఉదాహరణ చెప్పమంటారా? క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడటం అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తు మన స్వరూపాన్ని ధరించుకున్నాడు ప్రేమన వారలారా. పరలోకంలో తండ్రితో సమానముగా ఉండువాడు, మహిమ కలిగిన వాడు ఎవరి రూపంలోనికి వచ్చాడు? ఇదిగో ఈ మట్టి దేహాలమైన మన సారూప్యములోనికి వచ్చాడు ప్రేమన వారలారా. ఏమండి, ఇది చాలా కష్టం ప్రేమన వారలారా, ఇది చాలా కష్టం. మహిమాస్వరూపుడైన మనలాంటి మట్టి దేహంలోనికి రావటం ఏంటి? మహిమాస్వరూపుడైన తల్లి గర్భంలో మనకులా 9 నెలలు ఉండటం ఏంటి? గొప్పవాడైన ఆయన ఇదిగో ఈ మట్టి లోకంలో ఒక మనిషిగా తిరగటం ఏంటి? ఆలోచిస్తున్నారా? ఏమండి, ఆయన నీ వలే మారినప్పుడు నువ్వు ఆయన వలే మారలేవా? ఆయన నీ వలే మారాడని నువ్వు నమ్ముతున్నావు కదా, మరి నువ్వు ఆయన వలే మారలేవా? ప్రతి తల్లి ఏమనుకుంటుందంటే, అమ్మా నేను తల్లినై నిన్ను గన్నాను కానీ అమ్మా నువ్వు తల్లివి కావద్దమ్మా అని ఏ తల్లి అయినా కోరుకుంటుందా? ఆలోచించండి. నా బిడ్డ కూడా తల్లి కావాలి, ఒక కుటుంబం కావాలని కోరుకుంటుంది ప్రేమన వారలారా. మనం ఏంటంటే యేసుక్రీస్తు మనలా అవుతాడు కానీ మనం యేసుక్రీస్తులా అవలేవండి అని పెట్టుకున్నాం ప్రేమన వారలారా. ఎందుకో మనకు పిరికి మందు నూరిపోస్తున్నారు. ఎందుకో అసలు ఆ దిశగా ప్రయత్నం చేయడానికి మనల్ని ఉత్సాహపరిచి ఉజ్జీవింపజేసే బోధ కూడా లేదు ప్రేమన వారలారా. మనిషి ఒకవైపు ఎవరెస్ట్ ఎక్కుతున్నాడు, ఇంగ్లీష్ ఛానల్ ఈదుతున్నాడు, రికార్డుల కొరకు మనిషి చెయ్యని ప్రయత్నాలంటూ ఏమీ లేవు ప్రేమన వారలారా. కానీ భక్తిలో ఏ ప్రయత్నం చేయకుండానే యేసుక్రీస్తు స్వరూపం మనలో ఏర్పడదండి అని మనం విరమించుకున్నాం ప్రేమన వారలారా. పోనీ ప్రవక్తల స్థాయి అంటే ఏ ప్రవక్తను వదిలేసని చెప్పండి? మోషే గారు ఈ తప్పు చేశారు, దావీదు గారు ఈ తప్పు చేశారు, ఏలియా గారు ఈ తప్పు చేశారు. ఎవరి జీవితంలోనైనా తప్పు వెతకకుండా వదిలేసామా ప్రేమన వారలారా మనం? యోనా గారు ఈ తప్పు చేశారు, నోవాహు గారు ఆ తప్పు చేశారు. ఎవరిని వదిలిపెట్టాం ప్రేమన వారలారా? అంటే
వాళ్ళే చెయ్యకుండా ఉండలేకపోయినప్పుడు మనమెంత? భక్తిని ముందుకు తీసుకుని వెళ్ళాలన్న ఆశ లేదు ప్రియమైన వారలారా మనకి. ఒకవేళ అలా ఉన్నవాడు లోకాన్ని అసలు పట్టించుకోడు ప్రియమైన వారలారా. ఒకవేళ దాని కొరకు సాధన చేస్తున్న వాడికి ఇంకొకరిని అనాలంటే సిగ్గనిపిస్తుంది ప్రియమైన వారలారా. నా జీవితంలోనే పడుతూ లేస్తున్నప్పుడు ఇంకొకరిని నేను ఎందుకు అనాలి అనిపిస్తుంది ప్రియమైన వారలారా. కాబట్టి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకొకరిని కూడా ప్రోత్సహించాలి అన్న ఆశలోనికి వెళతాం. ఎందుకంటే నేను బతకాలి, నువ్వు బతకాలి, అంతే. అందుకే ఎవరిని ఎవరు ఏమి అనలేం ప్రియమైన వారలారా. ఎందుకు? ఎవరి బతుకులు యేసు క్రీస్తు సారూప్యంలోనికి వెళ్ళాయి ప్రియమైన దేవుని పిల్లలారా. చెప్పండి, నీ లక్ష్యం నా లక్ష్యం చిన్నది కాదు ప్రియమైన వారలారా. ఏదో ఇలా ఉంటే సరిపోతుంది అన్నది కాదు. యేసుక్రీస్తు సారూప్యములోనికి వెళ్ళాలి ప్రియమైన వారలారా. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు, క్రీస్తును ధరించుకొని ఉన్నారు, ధరించుకొని ఉన్నారు. ఇదిగో ఆయన మీలోనికి వచ్చాడు. ఇక ఆ సారూప్యము మీలో ఏర్పడాలి. ఏమంటే చైనా ప్రాంతంలో ఇప్పుడిప్పుడే మాస్కులను కొన్ని ప్లేసెస్లో నిషేధించారు. అంటే 3 సంవత్సరాల నుంచి మాస్కులు పెట్టుకోవాలన్న ఆజ్ఞ జారీ అవుతూనే ఉంది. మొన్ననే ఇక మాస్కులు అవసరం లేదు అని గవర్నమెంట్ చెప్పారు. అమ్మయ్య అనుకున్నారు. అద్దంలోనికి వెళ్ళి మొహాలు చూసుకుంటే ఏమైందో తెలుసా? మాస్క్ ఆకారం అనేది ముఖం మీద ప్రింట్ అయిపోయింది ప్రియమైన వారలారా. ఎందుకు? మాస్క్ పెట్టుకుని ప్రియమైన వారలారా. మాస్క్ తీసేస్తే మాస్క్ పెట్టుకున్న ఆ ప్రదేశాలలో ఏముందంటే వైట్గా ఇక్కడ నుంచి మాస్క్ ఉన్నట్లు, ఇక్కడ మాస్క్ ఉన్నట్లే దూరం నుంచి కనిపించే స్థితి వచ్చింది. ఏదో ట్రాన్స్పరెంట్ మాస్క్ వాళ్ళు పెట్టుకున్నట్లుగా. ఇదిగో మాస్క్ వాడి వాడి మొఖాలు ఎలా అయిపోయాయి చూడండి అని ఫొటోస్ పెట్టారు ప్రేమల వల్ల. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తును ధరించుకున్నాం. అలా ధరించుకుని ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిన తర్వాత ఏం కనపడాలి? క్రీస్తు సారూప్యమే నీలో కనపడాలి ప్రేమన వారలారా. క్రీస్తు సారూప్యమే మనలో కనబడుతుండాలి ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా, బాప్తిస్మము తీసుకోగానే నీ లక్ష్యాన్ని, నా లక్ష్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో క్రీస్తును ధరించుకున్నారు, ఇలాగే కొనసాగిస్తూ ఆయన సారూప్యములోనికి మీరు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. కాబట్టి ఆయన మన సారూప్యములోనికి, మన పోలికలోనికి వచ్చినప్పుడు మనం కూడా ఆయన పోలికలోనికి వెళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన మన పోలికలోనికి రావటం చాలా కష్టం. మనం ఆయన పోలికలోనికి వెళ్ళటం సులువైంది అని చెప్పాడు ప్రేమన దేవుని పిల్లలారా. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడగలిగితే 11వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. సులువు అంటున్నాడు. మరి కష్టం. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ మట్టి లోకంలో మన రూపంలోనికి ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతకటం అనేది చాలా కష్టం ప్రేమన వారలారా.
చాలా కష్టం ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు రాకడను గురించి చెబుతూ పౌలు గారు అది ఎంత కష్టమని వ్రాయించాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మంచి మాటను దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలను దయచేసి చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తనను తానే రిక్తునుగా చేసుకొనెను. ఇదిగో దేవుని స్వరూపాన్ని కలిగిన ఆయన ఈ మట్టిలో దాసుని స్వరూపంలోనికి వచ్చాడు అంటున్నాడు. కానీ మనల్ని ఏమంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తు స్వరూపాన్ని ధరించుకోండి నాయన అంటున్నాడు. ఏమండి, మనమేమో మనుషులతో మనిషిలా ఉండటం మహాభాగ్యం అనుకుంటే, దేవునితో దేవునిగా ఉండటం మహాభాగ్యం అనుకోకుండా నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చాడు ప్రేమన దేవుని పిల్లలారా. మనల్నేమో ఈ మట్టి లోకంలో మనుషులతో కాదయ్యా, నువ్వు యేసుక్రీస్తు స్వరూపంలోకి వచ్చి పరలోకపు సింహాసనం మీదకి రమ్మని ఆహ్వానిస్తుంటే ఏ ప్రయత్నము లేకుండానే మనం ఏమనుకుంటున్నాం తెలుసా? సులువైన దాన్ని అయినా సరిగా ఉన్నారా అని మనం ఏం చేస్తున్నామంటే, మనము కూడా భక్తిని బ్రతకలేమన్నట్లుగా విడిచిపెట్టేశాం ప్రేమన వారలారా. విడిచిపెట్టేశాం. యేసును చూడండి అన్న మాట ఎవరిని చూస్తున్నాం ప్రేమన వారలారా? ఆయనను చూడాలి అన్న మాట ఏమండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన యేసు వైపు చూడట్లేదు, మనుషుల వైపు చూస్తున్నాం ప్రేమన వారల. ఆలోచన మనలోనికి రావట్లేదు ప్రేమన దేవుని పిల్లలారా. నిజంగా యేసుక్రీస్తు స్వరూపము మనలో ఏర్పడుతుందని ఆలోచించగలిగితే ఏమండి మనం ప్రయత్నం చేస్తే అది మన వల్ల సాధ్యమవుతుంది. ఏమండి కానిది ఏమీ చెప్పట్లేదు దేవుడు మనతో ప్రేమన వారలారా. అది ఎలా అవుతుందండి? అది ఎవరి వల్ల అవుతుందండి? ఎలా దాని కొరకు ముందుకు వెళ్ళాలని లేఖనాలలోనికి వెళ్ళగలిగితే నిజంగా ఒక ఆశ్చర్యకరమైన సందర్భాన్ని దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు ప్రేమన వారలారా. దయచేసి మీరు చూడగలిగి ప్రత్యక్షమయ్యాడు. నువ్వెవడివి అని అడిగాడు. ప్రభువా నువ్వెవడివంటే నీవు హింసించుచున్న యేసును అనగానే ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పటి వరకు నేను చేస్తుంది తప్ప, ధర్మశాస్త్రంలో ఛాయగా ఉన్నది ఈయనేనా? నిజ స్వరూపాన్ని ఇప్పుడు నేను చూశాను అని తనలో ఒక పరివర్తన ప్రారంభమైంది ప్రేమన దేవుని పిల్లలారా. తనలో ఒక పరివర్తన ప్రారంభమైంది. బాప్తీసం తీసుకుంటున్నాడు, తన పాపములను కడుక్కున్నాడు ప్రేమన వారలారా. అపోస్తుల కార్యములు దయచేసి చూడండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 15-16 వచనాలు. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయుందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. అంతటా నేను యెరూషలేములోకి తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. ఇక పౌలు గారి మార్పు స్టార్ట్ అయింది. బాప్తిస్మము తీసుకున్నాడు, తన పాపములను కడుక్కున్నాడు. పౌలు గారి ముందున్న అతి పెద్ద టాస్క్ ఏంటో తెలుసా? ఆయనలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలి. ఆయన ఎలాంటి వాడంటే హత్య చెయ్యాలి అన్న ఆలోచన కలిగిన వాడు, బెదిరించాలన్న ఆలోచన కలిగిన వాడు, ఈడ్చుకొని పోయే
కఠినాత్ముడు ప్రేమన వారలారా, కఠినాత్ముడు, హింసకుడు, దూషకుడు. ఏమండి, ఈ క్యారెక్టర్లో నుంచి బయటికి రావాలి అంటే తనను తాను మార్చుకోవాలి ప్రేమన వారలారా, తనను తాను మార్చుకోవాలి ప్రేమన వారలారా, మార్చుకోవాలి. పౌలు గారు అదే టాస్క్లో ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి ఒక్కసారి. ఆ మారే క్రమములో పౌలు గారు ఎదుర్కొన్న పరిస్థితులను చూడగలిగితే, ఏమండి, అప్పటి వరకు ఒక భయంకరమైన స్వభావాన్ని కలిగిన ఆయన క్రీస్తు స్వరూపము తనలో తెచ్చుకోవడానికి, ఏమండి, చాలా ఇబ్బంది పడ్డాడు. ఎంత ఇబ్బంది అంటే, ఒకప్పుడు అలా బతికాను కదా, ఇప్పుడు క్రీస్తు ప్రేమలోనికి నేను రావటానికి నాకు కష్టం అవుతుంది, చచ్చిపోతే మేలు అనుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అయ్యో, నాకెంత కష్టం అవుతుందేంటి అంటే, లోకంలో అంత యథేచ్ఛగా బతికిన నాకు ఇప్పుడు క్రీస్తు స్వరూపంలోనికి రావటం అనేది చాలా కష్టమైపోతుంది అని అనుకుంటూ వదిలిపెట్టలేదు ప్రేమన వారలారా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17-18 వచనాలు. కావున ఇకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. 24 అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చాలా బాధపడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ బాధ మనకు కూడా తెలుసు. వాక్యాన్ని విన్నప్పుడేమో బతకాలనిపిస్తుంది, మరలా లోకానికి వెళ్ళిన తర్వాత నీరసించిపోయి, అయ్యో, బైబిల్ చదవాలనుకున్న నేను చదవట్లేదేంటి, ప్రార్థనలో ఉండాలనుకుంటున్న నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, ఎవరిని ప్రేమించొద్దు యేసుక్రీస్తు కంటే అని మరలా మనుషులను ఎందుకు నేను ప్రేమిస్తున్నాను, ఇవన్నీ మన హృదయం మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంటుంది ప్రేమన వారలారా. అదేంటి, బతకాలనుకున్నది నేనే, నా మాట మీద నేనే నిలబడలేకపోతున్నానా, మరలా నాలోకి పాపం వస్తుందేంటి, మరలా నాలోనికి పాపం వస్తున్నది ఏంటి. పౌలు గారు కూడా ఒకప్పుడు తాను బ్రతికిన క్యారెక్టర్ మరలా అప్పుడప్పుడు తనలోనికి వస్తుంది. నేను అనుకుంటున్నది ఒకటి, నేను చేస్తున్నది ఒకటి. ఇదిగో ఆ ధర్మశాస్త్ర ప్రధానమైనవి నాలోనికి వచ్చి కొన్నిసార్లు యేసుక్రీస్తు నియమములో నుంచి నేను తప్పిపోతున్నాను. ఆయన నియమం ఏంటంటే అందరినీ ప్రేమించాలి. నేను ధర్మశాస్త్రంలో ఉన్నది ఏంటంటే ఇదిగో ద్వేషించటం నేను నేర్చుకున్నాను. ఇది వచ్చిందేంటి మరలా. పౌలు గారికి చాలా కష్టమైపోతుంది ప్రేమన వారలారా. అలాని ఇలానే ఉన్నాడు అనుకుంటున్నారా ప్రేమన వారలారా? లేడు ప్రేమన వారలారా. ఇదిగో నా యందు పాపం నివసిస్తుంది, నేను కాదు. అయ్యో, ఈ శరీరంలో మంచిది ఏది ఉండట్లేదేంటి అని తన ప్రారంభపు స్థితిని గురించి మాట్లాడుకుంటున్న పౌలు గారే తన ముగింపు స్థితిని గురించి మాట్లాడాడు ప్రేమన వారలారా. ఏమని మాట్లాడాడో చూడండి. కొరంథీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా. కొరంథీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. కొరంథీలకు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట
11వ అధ్యాయము మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చూసారా? ఇదిగో నన్ను చూసి నడుచుకోండి అన్నాడు. ఒకవేళ తనలోనే పాపం ఉంటే నన్ను చూచుకొని నడుచుకోండి అనే ధైర్యం పౌలు గారికి ఉంటుందా? ఉండదు. మరి రోమీలకు రాసిన పత్రికలు అలా రాశాడేంటంటే, తనను తాను మార్చుకునే ప్రయత్నంలో ఉంటూ, ఇదిగో నేను కూడా ఇబ్బంది పడుతున్నాను, మీలాంటి ఇబ్బంది నాకు కూడా ఉంది, కానీ నేను వదిలిపెట్టలేదు. బ్రతకటం నా వల్ల కాదు అని ఇదిగో నేను వదిలేయలేదు, నేను ప్రయత్నము చేస్తూనే ఉన్నాను. తినగా తినగా వేము తీయనుండును అన్నట్లుగా పౌలు గారు వదిలేయలేదు. ప్రేమన వారలారా, మనకు పౌలు గారుకున్న తేడా ఏంటంటే, పౌలు గారు వదిలేయలేదు, సాధనతోనే ముందుకు వెళ్ళాడు. మనం సాధన చెయ్యలేక నా వల్ల కాదు అని మనం ఏం చేసాం? వదిలేసాం. ప్రేమన వారలారా, వదిలేసాం మనం, అంతే. కానీ పౌలు గారు వదిలేయలేదు. ప్రేమన వారలారా, చూసారా? ఇదిగో నాలో క్రీస్తు ఉన్నాడు, నేనెప్పుడో చనిపోయాను, నేను బ్రతికున్నానని నేను అనుకోవట్లేదు, నాలో క్రీస్తు ఉన్నాడు, ఇదిగో నాలో ఉన్న క్రీస్తును చూడండి అని ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో చూడండి ప్రేమన దేవుని పిల్లలారా. అలాగైతే పౌలు గారు ఏం చేశాడు? పౌలు గారు ఏం చేశాడు? ఎలా తనలోనికి క్రీస్తు స్వరూపం వచ్చింది? పౌలు గారు ఏం చేశాడు అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చూడండి. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. నేనేం చేస్తున్నానంటే, నా శరీరము నా మాట వినాలి అంటే దీన్ని ఏం చేస్తున్నానంటే నలుగగొట్టి లోపరుచుకొనుచున్నాను. అంటే ఎప్పుడు నువ్వు నేను నిలబడగలవంటే, ఈ శరీరాన్ని నలగగొడితే నువ్వు గెలుస్తావు. క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడుతుంది. క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, మనం నలగగొట్టకపోతే బ్రతకాలి అనుకుంటుంటాం, కానీ బ్రతకటం మన వల్ల కాదు అని వదిలేస్తాం. అందరికీ చూడగా నటిస్తాం. నిజం మాత్రం మనకు తెలుసు, దేవునికి తెలుసు. ప్రేమన వారలారా, వాక్యాన్ని విన్నప్పుడు బాధపడుతుంటాం, ఛీ ఏంటి ఇది అనుకుంటాం. మరలా లోకానికి వెళుతుంటాం. లోకానికి వెళ్ళి యథాస్థితి కదా, సినిమా హీరోల ఫోటోలు చూస్తుంటాం, మనం కూడా ఇలా అవ్వాలి అనుకుని గ్రౌండ్కి వెళ్ళి కష్టపడి ఒక 6 నెలలు చేస్తే ఆ బరువు తగ్గి ఆ ఆకారంలోనికి వెళతాం. 2 రోజులు చేసిన తర్వాత 6 నెలల మన వల్ల కాదు అని ఏం చేస్తాం తెలుసా? మరి మనకు కూడా అలా కావాలని కోరిక ఉంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ దగ్గరికి వెళ్ళి, ఒరే గ్రౌండ్లోకి వెళ్ళి 6 నెలలు వర్కౌట్ చేసి అంత ఓపిక లేదు, ఒరే ఆ ఫోటోకి నా మెడకాయ తగిలించరా అంటాం మనం. అంటే ఆయన మెడకాయ తీసేసి మన మెడకాయ పెట్టగానే మనమే అలా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాం. ప్రేమన వరలారా, భ్రమ. మరి అలా కావాలంటే 6 నెలలు గ్రౌండ్లో కష్టపడాలి. ఇలా అయితే ఒక 5 నిమిషాలు కంప్యూటర్ ముందు కూర్చుంటే అయిపోవటమే. ఎందుకు? తలకాయ టక్కన ఎగరగొడతాడు అంతే. మన తలకాయ తీసుకొచ్చి అక్కడ పెడతాడు, వెంటనే ఫోటో తీస్తాడు. తెగ సంతోషపడుతుంటాం మన వర్లారా ఫోటో చూసి కదా.
పౌలు గారు యేసుక్రీస్తు స్వరూపము నాలో ఏర్పడాలి అని తన శరీరాన్ని ఏం చేశాడట? నలుగగొట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నలుగగొట్టాడు, దాన్ని లోపరుచుకున్నాడు. అంటే ఎప్పుడైతే మన శరీరము మాట వినట్లేదని మీకు అర్థమైందనుకోండి, దాన్ని ఏం చేయాలి? నలుగగొట్టాలి. ప్రియమైన వారలారా, నలుగగొట్టాలి. ఒక దొంగ దొంగతనానికి ఖాళీగా ఉంటున్న ఇంట్లోకి దూరాడు. వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి అనుసంధానంగా బెల్ మోగేటట్లుగా వాళ్ళు లాక్ సెట్ చేసుకున్నారు. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు, లోపల ఉన్న దొంగను పట్టుకున్నారు. పట్టుకొని ఎందుకు వచ్చావురా అని అడిగాడు. ఇక దొంగ కదా, మొహమాటం లేకుండా, అయ్యా నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయింది, మరి ఎందుకు వచ్చావంటే, బంగారం ఏదన్నా ఉంటే తీసుకుని వెళ్ళడానికి వచ్చానని నిజం చెప్పేశాడు. సరేలేరా, బంగారం కోసం కదా నువ్వు వచ్చింది అన్నారు. అవును అన్నారు. వెంటనే రూములు వేసాడు, వాడికి కావలసిన ఆహార పదార్థాలు ఇచ్చారు, తాళం వేసేసారు బయటికి రాకుండా. సరిగ్గా 10 రోజుల తర్వాత బయటికి తీసి, ఎందుకు వచ్చావురా, ఏం కావాలిరా అన్నాడు. అయ్యా బంగారం కోసమే వచ్చాను, ఇప్పుడు నాకు బంగారం వద్దు, ఏం కావాలి, నాకు మంచి ఫుడ్ కావాలి అన్నాడు. వచ్చింది ఎందుకు? బంగారం కోసం. ఇప్పుడు బంగారం ఇచ్చినా వద్దంటున్నాడు, ఎందుకు? ఈ 10 రోజులు ఆహారం లేకపోవటం వల్ల ఏమైంది? శరీరము నలిగిపోయింది. చూసారా? వాడికి నిజంగా బంగారం చేతులు పెట్టిన ఏమంటాడంటే, అయ్యా ఇది అమ్ముకొని బతకాలంటే నేను బతికుండాలి, ఇప్పుడు బతికుండాలంటే నాకు కావలసింది బంగారం కాదు, ఏం కావాలి, ప్లేట్ భోజనం ఉంటే పెట్టండి అన్నారు. చూసారా? అంటే శరీరం నలిగిపోతున్నప్పుడు మనకు కావాలన్న కోరికలు ఏమైపోతుంటాయి? తగ్గిపోతూ ఉంటాయి ప్రేమన వారలారా, తగ్గిపోతూ ఉంటాయి ప్రేమన వారలారా. మనలో కోరికలు పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే శరీరాన్ని మనం నలగొట్టట్లేదు. మనలో కోరికలు తగ్గిపోతున్నాయంటే నువ్వు శరీరాన్ని నలుగకొడుతున్నావని దాని అర్థం ప్రేమన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఈ శరీరాన్ని నలుగకొడుతున్నాను. ఎప్పుడైతే ఈ శరీరాన్ని నేను నలగగొట్టానో నా మాట వింటుంది. ఎప్పుడైతే ఆత్మగా నా మాట వింటుందో నాలో క్రీస్తు స్వరూపం వచ్చేసింది. నాలో క్రీస్తు స్వరూపం వచ్చింది. ఇదిగో నేను ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నాను. ఆ రోజు ధైర్యంగా చెప్పాను, ఈ రోజు కూడా ధైర్యంగా చెబుతున్నాను. నాలో క్రీస్తు ఉన్నాడు, ఇదిగో నన్ను పోలి మీరు నడుచుకోనండి అన్నాడు. ప్రేమన వారలారా, ఎలాంటి వాడిలోనికి ఎలాంటి పోలికొచ్చిందో చూసారా? మనం సౌలు గారంతా దౌర్భాగ్యులం కాదు మారక మునుపు, మరి నీలోనికి నాలోనికి ఎందుకు రాదు చెప్పండి? సౌలు హంతకుడు, నువ్వు నేనేమైనా హంతకుడువా? స్టెఫెను గారిని చంపిన వారి హస్తంలో ఎవరిదుంది? సౌలు గారిది ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఒక్కసారి. మారక మునుపు సంఘాన్ని హింసించాడు. మనం మారక మునుపు ఏమంటే దేవుడు అంటే కాసింత భయం ఉన్నాం, మారలేదు. కానీ సంఘాలను ఏమైనా హింసించావా? లేదు. మరి అలాంటి వాడిలోనికే యేసుక్రీస్తు స్వరూపం వచ్చినప్పుడు, మారకు మునుపు కూడా కాసింత మంచోళ్ళం అయినప్పుడు మనలోనికి ఎందుకు రాదు చెప్పండి ప్రేమన్న వారలారా? ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మన శరీరాన్ని నలగగొట్టినప్పుడు. ప్రేమన్న వారలారా, శరీరాన్ని ఎలా నలుగగొట్టాలి, పౌలు గారు ఎలా నలగొట్టాడు అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ప్రేమన వారలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి.
యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఆయన శరీరం ఎలా నలిగిపోయింది చూసారా? ఉపవాసములతో, తరచుగా అన్నాడు, తరచుగా. అన్నీ ఉన్నాయి, అయినా నేను ఉపవాసం ఉన్నాను. ఏమీ లేనప్పుడు ఆకలి దప్పులతో ఎలాగూ ఉన్నాను, అన్నీ ఉన్నప్పుడు కూడా తరచుగా ఉపవాసములతో ఉన్నాను. ఎందుకు? నా శరీరాన్ని నేను నలుగగొట్టాలి. నలుగగొట్టాలి. చూసారా? క్రీస్తు స్వరూపం ఏర్పడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. సిలువ మీదున్న ఆయన స్వరూపాన్ని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? సిలువ మీద ప్రవక్త అయిన యెషయా గారు మాట్లాడుతూ, ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదు అన్నాడు ప్రేమన వాళ్ళారా. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఉండెను అన్నాడు. అంటే ఎంత నలగగొట్టుకున్నాడో మహనీయుడైన యేసుక్రీస్తు తన శరీరాన్ని. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి ననుభవించిన వానిగాను. మనము యేసుక్రీస్తును చూసినప్పుడు అపేక్షించున్నట్లుగా ఆయనలో ఏమీ లేదు. అలాని యేసుక్రీస్తు అందవికారంగా పుట్టాడు అనుకోకండి ప్రేమన వాళ్ళారా. నలగగొట్టుకుంటున్నాడు తన శరీరాన్ని, నలగగొట్టుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. బాధను అనుభవింపిన వాడుగా ఉన్నాడు ఆయన. మనుషులు చూడనొల్లని వాడుగా. ఇలా ఉన్నాడేంటి ఆయన అన్నట్టుగా ఉన్నాడు ప్రేమన వాళ్ళారా. ఇలా ఉన్నాడేంటి ఆయన, ఇలా ఉన్నాడేంటి ఆయన. యేసు స్వరూపాన్ని ఆలోచిస్తున్నావా? పౌలు గారు కూడా తరచుగా ఉపవాసములు, దిగంబరత్వంతో నేను బాధపడ్డాను అంటున్నాడు ప్రేమన వాళ్ళారా. ఆలోచించండి ఒక్కసారి. లోకంలో మీరు చూడండి, ఈ గోల్డ్ మెడల్ ఎలా సాధించావంటే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? నాకిష్టమైనవన్నీ వదులుకొని నా శరీరాన్ని కష్టపెట్టి సాధించాను అంటున్నారు ప్రేమన వాళ్ళారు. కష్టపెట్టాను, నా శరీరాన్ని నలగొట్టేశాను. ఎందుకు? గోల్డ్ మెడల్ కొరకు. ఈ లోకంలో ఉంటున్న వాటి కొరకు కష్టపడుతున్నారు ప్రేమన వాళ్ళారా. పరలోకం కొరకు మన శరీరాన్ని కష్టపెట్టకపోతే ఎలా? లేకపోతే దీని కోరికలు పెరిగి ఇదిగో లోనున్న ఆత్మను వంచడానికి ఇదిగో ఈ శరీరమే భయంకరమైనదిగా మారిపోతుంది ప్రేమన వారలారా. ఆలోచించండి ప్రేమన వారలారా. నలుగగొట్టాలి. ఎలా నలుగగొట్టాలంటే పౌలు గారు ఏమండి దేవుని పనులలో నలుగగొట్టాడు ప్రియమైన దేవుని పిల్లల. తరచుగా ఉపవాసములతోనూ. ఒకరోజు భోజనం చేయకపోతే శరీరం నలిగిపోద్ది. ఇక కోరికలు ఏముండవు ప్రియమైన వారలారా, ఏముండవు ప్రియమైన వారలారా, ఏమీ ఉండవు ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసు క్రీస్తు కూడా ఇదిగో మనలాంటి శరీరములోనికి వచ్చి ఆయన ఎలా బ్రతకగలిగాడంటే తన శరీరాన్ని నలుగగొట్టాడు ప్రేమన వారలారా. 40 దినములు ఉపవాసం అంటే మీరు ఆలోచించండి. 40 దినములు ఉపవాసం. 40 దినములైన తర్వాత ఆయన శరీరం ఎలా ఉంటుంది ప్రేమన వారలారా? నీరసించిపోతుంది కదా. ఆ 40 దినముల తర్వాత లోనున్న ఆత్మ ఎలా ఉంటుంది ప్రేమన వారలారా?
లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే శరీరము కృషించిపోయింది, కానీ ఆత్మ ఎలా బలపడిందని రాయబడిందో మీరు చూడగలిగితే ప్రేమన వారలారా, లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. శరీరమేమో కృషించిపోయింది, లోనున్న ఆత్మ మాత్రం బలపడింది. ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళెను అని రాయబడింది ప్రేమన వారలారా. ఎప్పుడైతే శరీరం నలిగిపోతుందో ఆత్మ నూతనపరచబడుతుంది. శరీరం సుఖాల వెంబడి పరుగులెత్తుతుందో ఆత్మ ఏమైపోతుంది? నలిగిపోతుంది. దేవుడు చెప్పాడు, ఇదిగో మనకు రాయించిన ఈ మాటల ద్వారా పౌలు కొర చెబుతున్నాడు, ఇదిగో ఇందులో జరగాల్సిందేంటో తెలుసా? దినదినము నా శరీరము కృషించిపోతుంది, నా ఆత్మ నూతనపరచబడుతుంది. ఇదిగో ఈ శరీరము నూతనపరచబడుతుంది సుఖాలతో, అంటే ఆత్మ ఏమైపోతుందట? నలిగిపోతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఏదో తన చేతుల్లో పెట్టుకున్నట్లుగా ఆలోచించకండి ప్రేమన వారలారా. నీ చేతుల్లోనే అన్నీ పెట్టాడు ప్రేమన వారలారా. నువ్వు బ్రతకక ఎవరిని నిందించడానికి లేదు ప్రేమన వారలారా. నేను బ్రతకకుండా, కనీసం ప్రయత్నం చేయకుండా ఎవరిని నిందించడానికి లేదు ప్రేమన దేవుని పిల్లలారా. చేయొచ్చు కదా ప్రయత్నం. అలాని ప్రయత్నం చేయటం మనకు రాదా? తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు నడక రాదు, ప్రయత్నం చేసి ఈరోజు నడవట్లేదా? మాట రాదు, ఇదిగో ప్రయత్నం చేసి మాట్లాడట్లేదా? వినికిడి తెలియదు, వింటూ ఈరోజు రాలేదా? ఆలోచించటం రాదు, ఈరోజు ఆలోచించటం లేదా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇదిగో సరి అయిన చూసే విధానం రాదు, ఇప్పుడు స్పష్టంగా చూడటం లేదా? ఇవన్నీ ప్రయత్నం చేసే నేర్చుకున్నాం కదా ప్రేమన వారలారా. ఇవన్నీ ప్రయత్నం చేసే నేర్చుకున్నాం. బండి నేర్చుకున్నాం, కారు నేర్చుకున్నాం, పనులు నేర్చుకున్నాం. ఈరోజు మనం చేసుకుంటున్న పనులన్నీ పుట్టుకతోనే వచ్చినవి కాదు, నువ్వు నేర్చుకున్నవే. ఎలా నేర్చుకున్నావంటే, ఊరికే రాలేదులేండి, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నావు, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నావు, 20 ఏళ్ళండి మరి ఏం చేద్దామండి అంటున్నావు ప్రేమన వారలారా. అన్నీ నేర్చుకున్నావు కదయ్యా. మరి బాప్తిస్మము పొంది మరలా ఇదిగో శిశువలే ఉన్నప్పుడు ఇదిగో నడవడికడి ఎందుకు నేర్చుకోవట్లేదు? దేవునిలో నడవటం రావాలి, దేవునిలో చూడటం రావాలి, దేవునిలో పనులు చేయటం రావాలి. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. పుట్టి అన్నీ నేర్చుకున్న మనము బాప్తిసం ద్వారా పుట్టి మరలా నేర్చుకోవటం అనేది మానేసాం, వదిలేసాం. బాప్తిసం తీసుకున్నారా? నేను తీసుకున్నానండి, అయిపోయింది అంతే. ఇంకా ఏం ప్రయత్నం చేస్తున్నా? మన శరీరాన్ని ఏమైనా నలగొడుతున్నావా? లేదు. మన శరీరాన్ని ఏమైనా నలగొడుతున్నావా? లేదు. ఉపవాస ప్రార్థనలు ఏమైనా ఉంటున్నావా? లేదు ప్రేమన వారలారా. అవన్నీ పాతకాలం మనుషులు. మనకు తెలిసిందేంటి? అన్నీ తినటం అంతే. శరీరాన్ని సుఖపెడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించు. అందుకే నీ వల్ల కావట్లేదేమో ఒక్కసారి ఆలోచించు. పౌలు గారి వల్ల అయింది, శిష్యుల వల్ల అయింది ప్రేమన దేవుని పిల్లలారా. నీ వల్ల నా వల్ల ఎందుకు కాదు? ఆయన నా స్వరూపాన్ని ధరించుకున్నప్పుడు అంత కష్టాన్ని ఆయన తీసుకుంటే ఇదిగో నేను ఆయన స్వరూపములోనికి వెళ్ళాలి. ఏమైంది నీ పట్టుదల? కోరుకున్న అమ్మాయిని చేసుకోవడానికి నీ పట్టుదలను చూపించావే. ఒక ఉద్యోగం రావటానికి నీ పట్టుదల చూపించావే. ఒక సినిమా చూడటానికి నీ పట్టుదలను చూపించావే. ఆలోచించండి ఒక్కసారి. నెల తిరగగానే 1,00,000 సంపాదించాలని నీ పట్టుదల చూపించావే.
ఇదిగో తెల్లవారక మునిపే ఇదిగో ఆ ప్రాంతానికి చేరుకోవాలని పట్టుదల కలిగి వెళ్ళావే, నీ పట్టుదల భక్తిలో ఏమైపోయింది? ఇక్కడ ఏమైపోయింది ప్రేమన వారలారా? ఇక్కడ రాగానే మనకి ఏ మందు నూరి పోసారంటే, యేసు క్రీస్తులా బతుకుతావు నువ్వు నీ ముఖానికి నా ముఖానికి అనగానే మన వల్ల కాదు రో అనుకున్నాం ప్రేమన వారలారా. కానిది ఆయన ఎందుకు చెబుతాడు ప్రేమన వారలారా? ఆలోచించండి. ఒక్కరోజు బతకండి ప్రేమన వారలారా. ఈరోజు నేను యేసులా బతుకుతానని ఒక్కరోజు ప్రేమన వారలారా, ఆ ఒక్కరోజు బతికినప్పుడు మీలో కలిగిన ఆనందం ఇంకొక రోజు బతికించేస్తుంది ప్రేమన వారలారా. ఆ ఆనందం అలవాటైతే ఏమండి, బతికుండగా పాపము చెయ్యం ప్రేమన దేవుని పిల్లలారా. మనం ఉండలేము అనుకుంటున్నాం ప్రేమన వారలారా. ఒక్కరోజు ఉండి చూడు, రెండవ రోజు ఉంటావు. 2 రోజులుండి చూడు, నేను ఉండగలనన్న నమ్మకం వస్తుంది ప్రేమన వారలారా. ఆ ఉన్నప్పుడు కలుగుతున్న ఆనందానికి అమ్మో పాపము నేను చేయను, ప్రాణం పోయినా అనే స్థితిలోనికి నువ్వు వెళతావు ప్రేమన దేవుని పిల్లలారా. వెళతావు ప్రేమన వారలారా. ఒక్కరోజు ఉండి చూడండి ప్రేమన వారలారా. నీ పుట్టినరోజు అంటావు కదా, ఆ రోజు ఉండి చూడు. భక్తి కలిగించే ఆనందం మనకు తెలియదు ప్రేమన వారలారా. ఒక్కరోజు ఉండి చూడండి ప్రేమన వారలారా. అమ్మో, నీ జీవితంలో ఎప్పుడు అలాంటి సంతోషం కలగదు. నీ ఇంట్లో నేను కొత్తగా కనపడుతుంటావు ప్రేమన వారలారా. ఎందుకు? హృదయంలో ఆయన ఉన్నాడు గనక. హృదయంలో ఆయన ఉన్నాడు గనక నీ ఇంట్లో వాళ్ళకు కొత్తగా కనపడతావు, నీ వీధిలో వాళ్ళకు కొత్తగా కనపడుతుంటావు. మాటి మాటికి బైబిల్ తీయాలనిపిస్తుంటుంది, మాటి మాటికి మోకరించాలనిపిస్తుంది, ఈరోజు ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు నాతో ఏం మాట్లాడతావని ఏమండి, ఒక మనిషిని కళ్ళ ముందున్నట్లుగానే ఆయన ఊహల్లో ఆయన ఆలోచనలో తేలిపోతూ ఉంటాం ప్రేమన వారలారా. ఒక ప్రేమ లేఖ ప్రియురాలు రాసినప్పుడు మాటి మాటికి చదువుకున్న ఆనందము కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది ప్రేమన వారలారా. బైబిల్ని గుండెల హత్తుకుంటుంటాం. అసలు పక్కోడికి ఏం అర్థం కాదు, ఏంట్రా అంటే నీకు చెప్పిన అర్థం కాదు లేదురే అనుకుంటాం ప్రేమన వారలారా. ఒక్కరోజు ఉండండి ప్రేమన వారలారా, చాలు. ఆ ఒక్కరోజు రెండవ రోజు ఉండాలనిపిస్తుంది, ఆ రెండవ రోజు మూడవ రోజు ఉండాలనిపిస్తుంది. తినగా వేము తీయనుండును అంటే అమ్మో ఇంత ఆనందాన్ని నేను పోగొట్టుకోను అని. ఇదిగో దుష్టుడు ఎన్ని రకాలుగా శోధించినా నువ్వు వెళ్ళవు ప్రేమన దేవుని పిల్లలారా, నువ్వు వెళ్ళవు. అందుకే ప్రేమన వారలారా, ఇదిగో యేసు క్రీస్తు సారూప్యంలోనికి మనం వెళ్ళాలంటే ఆయనను చూడు ప్రేమన వారలారా. నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావో ఆయనను కళ్ళ ముందు పెట్టుకో. మిగిలిన వారు ఎందుకు ప్రేమన వారలారా? ఆయనను కళ్ళ ముందు పెట్టుకో. ఎందుకో సాధన చేస్తూ వెళ్ళిపోతే ఏమండి క్రీస్తు సారూప్యంలోనికి మనం వెళ్ళగలం. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీ అందు ఏర్పడ వరకు అంటున్నాడు. ఈ మాట ఎందుకు అంటున్నాడు తెలుసా? నాలో ఏర్పడింది ఇక మీలో ఏర్పడాలి అంటున్నాడు. ఇదిగో నాలో ఇంకా ఏర్పడలేదు, మీలో ఏర్పడాలని అంటాడు ఆయన. అప్పుడు గలితీలు ఏమంటారు? పౌలు గారు మా మీద బాగా ఆశలు పెట్టుకున్నారు, ముందు మీ సంగతి చూడండి అనేవాళ్ళు. పౌలు గారు మీలో ఏర్పడాలని నేను కష్టపడుతున్నానంటే నాలో వచ్చేసింది, నాలో వచ్చింది, మీలో ఎందుకు రాదు? ఇదిగో నేను మీకు ఉజ్జీవాన్ని నింపుతాను, ఏర్పడుతుంది అని గలతీ పట్టణంలో ఉన్న వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అది నీలో నాలోనికి కూడా వస్తుంది ప్రేమన వారలారా. బతకలేమని వదిలేయకండి ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే దాని కొరకు నిన్ను నువ్వు రోజు మార్చుకోవలసి వస్తుంది. అయినా పర్వాలేదు ప్రేమన వారలారా. కొన్నిసార్లు అమ్మో నన్ను నేను సెట్ చేసుకోవడానికి ఎన్నిసార్లు మారతావో మారు. యేసుక్రీస్తు సారూప్యంలోనికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మారేది ఏమీ లేదు. యేసుక్రీస్తు కంటే గొప్పగా బతికేది లేనే లేదు. ఆయన దరిదాపుల్లోనికి మనం వెళ్ళాలి. ఆయనలా బతికితే చాలు. ఆయన కంటే గొప్పగా బతికేది లేనే లేదు. అసలు ఆయన కంటే గొప్ప బ్రతుకు లేనే
లేదు ప్రేమన వారలారా. ఈ లక్ష్యం కలిగిన వాడికి ప్రేమన వారలారా చుట్టూ ఉన్నవన్నీ చాలా చిన్నగా కనపడుతుంటుంది. ఇదే లక్ష్యం ప్రేమన వారలారా, ఇదే లక్ష్యం, ఇదే లక్ష్యం. కాబట్టి ప్రేమన వారలారా, నీ జీవితం కంటే ముఖ్యమైనది ఏది లేదు. దాన్ని చాలా సీరియస్గా తీసుకో, దాన్ని చాలా సీరియస్గా తీసుకో. నీ పరలోకం కంటే ఏది ముఖ్యం? కాబట్టి విన్నాం కదా, ఒక్కసారి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేయగలిగితే ప్రేమన వారలారా నిజంగా నిజమైన ఆ ఆనందాన్ని పొందుకుంటాం ప్రేమన దేవుని పిల్లలారా. మీకు అర్థమవుతుంది, పాపం చేసినప్పుడు వచ్చిన ఆనందం తర్వాత బాధ పెడుతుంది. భక్తిగా ఉన్నప్పుడు వచ్చిన ఆనందం ఎప్పటికీ అది నిలిచిపోతుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి. ఒక సండే స్కూల్ టీచర్ పిల్లల్ని పిలిచిందట. పిలిచి ఒక్కొక్కరిని గదిలోనికి పంపుతుంది. రే, మీరు గదిలోనికి వెళ్ళగానే ఒక చాక్లెట్ ఉంటుందిరా, మీరు తినకుండా ఉంటే బయటకు వచ్చారంటే 2 చాక్లెట్ ఇస్తాను అని. ఏముందిలే 2 అని లోపలికి వెళ్ళారట. లోపలికి వెళ్ళగానే 2 అన్న సంగతి మర్చిపోయారు. ఇప్పుడు ఏముంది? 1 ఉంది. ఇప్పుడు తినకుండా ఉండాలి, తినకుండా ఉండాలి, తినకుండా ఉండాలి. సండే స్కూల్ టీచర్ వీడియో రికార్డ్ చేస్తుంది తినకుండా ఉండటానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అని. అప్పుడు ఆలోచిస్తున్నారట, తినొద్దు అని చెప్పింది కదా అని ఒకడు వెళ్ళి వాసన చూస్తున్నాడట. వాసన. ఇంకొకడు ఏం చేస్తున్నాడు, తినొద్దు అని చెప్పింది కదా, నోట్లో వేసుకోనని ఆ కవర్ తీసి నాలుక దాని మీద పెడుతున్నాడట. చూసారా? ఇంకొకడు దగ్గరికి వెళ్తున్నాడు, తీసుకుంటున్నాడు, మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు, మళ్ళీ ఇట్లా అంటున్నాడు, మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు. అంటే వాడికి ఏం గుర్తొస్తుంది? 2 గుర్తొస్తున్నాయి, 2 గుర్తొస్తున్నాయి, 2 గుర్తొస్తున్నాయి. పిల్లవాడికి అన్ని తెలివితేటలుంటే పాపం చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఎన్ని గుర్తు రావాలి ప్రేమన్న వారలారా. దేవుని మాటలు ఎన్ని గుర్తు రావాలి? 1, 2 కొన్ని వందల మాటలు గుర్తు రావాలి. మనకేమీ గుర్తు రావట్లేదు, కళ్ళ ముందున్నదే కావాలనిపిస్తుందంటే ఇదిగో ఈ మాటలు మన హృదయంలో లేవు. దేవుడు చాక్లెట్ని పెట్టి బతకమని లేదు, తానుండే పరలోకాన్ని పెట్టి బతకమన్నాడు ప్రేమన వారలారా. పరలోకం అది ఎంత గొప్పది ప్రేమన వారలారా. దాని కొరకు ఈ లోకాన్ని అనుభవించకపోయినా పర్వాలేదు. అయినా ఈ లోకాన్ని అనుభవించలేదే అని నేను ఎవరన్నారు? సగం అనుభవించే వచ్చాం, మరలా ఇంకా అనుభవించాలన్న ఆలోచన ఉంది. తినే తిండి చేసిన పాపచ్చి ఎందుకులే అనుకుంటున్నావా? వద్దు ప్రేమన వారలారా. పరలోకాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు స్వరూపం నాలో ఏర్పడాలి. నిన్ను నువ్వు నిగ్రహించుకొని చూడగలిగితే అది ఈజీగా మారిపోతుంది. నాకు అవసరం లేదులేండి, నాకు అవసరం లేదులేండి అంటాం. పాపాన్ని కూడా కాలుతో తన్నేసే స్థితిలోనికి మనం రావాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ప్రయత్నం చేయి. అడ్వర్టైజ్మెంట్లో ఈ సోప్ వచ్చింది, విపరీతంగా చర్మకాంతి అనగానే ట్రై చేస్తావు కదా. చేస్తావా చేయవా? వాడి చూద్దాంలే అనుకుంటాం. ఈ నూనె రాసుకోండి, ఇదిగో జాగ్రత్త అని ఈ నూనె రాసుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి, ఒకవేళ చేతుల మీద కూడా వెంట్రుకలు వస్తే మాకు సంబంధం కాదని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి. అంటే రాసుకున్న చేతుల మీదలో వెంట్రుకలు వస్తే అంటే తల మీద ఎన్ని రావాలి? ఇంకా రాసామా లేదా? రాసాం. టీవీలో ఏది కనపడితే వాడి చూద్దాంలే, ట్రై చేద్దాంలే అన్నాడు. దీన్ని కూడా ట్రై చేయరాదండి ప్రేమన వారలారా. భక్తిని కూడా దీన్ని కూడా ట్రై చేయరాదండి. ఒక్కరోజు ప్లీజ్, ఒక్కరోజు ఆ ఒక్కరోజు 100 రోజుల వరకు నిన్ను తీసుకుని వెళ్తుంది ప్రేమన వారలారా. అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆ ఆనందం నువ్వు మాటలతో చెప్పలేనంత ఉన్నతంగా ఉంటుంది ప్రేమన వారలారా. అమ్మో, పాపాన్ని విడిచిపెట్టి దేవునిలో ఉంటే ఇంత ఆనందమా?
దేవుణ్ణి అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వెళతాయి. ఏమంటే ఏది చూసినా వాక్కులు జ్ఞాపకం వస్తుంటాయి. పాపం అనేది ఏమండి అసహించుకునే స్థితిలోనికి చీ అనుకుంటాం ప్రేమన వారలారా. నీకు నువ్వే కొత్తగా కనపడతావు ప్రేమన వారలారా, చాలా కొత్తగా కనపడతావు. నీకు నువ్వే. ఇది ఎప్పటి వరకు తెలుసా? బతికున్నప్పుడు వరకే ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ప్రయత్నం చెయ్యి. ఎన్నింటినో ట్రై చేశాం కదా, దీన్ని కూడా ట్రై చేయి. నిజంగా దాని కొరకు నిన్ను నువ్వు మార్చుకోగలిగితే ఉన్నతమైన జీవితాలలోనికి మన జీవితాలు వెళతాయి ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ క్రీస్తు సారూప్యంలోనికి వెళ్ళగలమన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఈ లోకానికి మీరు పంపించారు తండ్రి. మీరున్న లోకానికి రావాలన్న ఆశ అయితే మాలో కలిగించారు. దేనిని ఆలోచించకుండా నాయన నీ కొరకు బ్రతకటమే నాయన మా ప్రథమ కర్తవ్యంగా ముందు పెట్టుకుని క్రీస్తు సారూప్యంలోనికి రాగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ మాటలనైనా నీ పిల్లలలో ఉత్సాహాన్ని కలిగించండి, ఉజ్జీవాన్ని నింపాలి. బ్రతకాలన్న కోరికను నాయన నూతనంగా పుట్టించండి నాయన తండ్రి. ఇదిగో లోకాన్ని జయిస్తూ నీ కొరకు నాయన నిలబడగలిగి దుష్టుడు కదల్చలేనంత స్థిరులుగా నాయన మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మలచమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ పెట్టబడిన వాక్కులు నాయన మీ పిల్లల హృదయాలలో ఫలింప చేయమని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ పరిశుద్ధులు స్థానిక సంఘమునకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.